హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు మునక్కాయ ఫ్రై చేసుకుందామండి. మునక్కాయలు ముందుగానే ఉప్పేసి ఉడకబెట్టేసుకున్నాను. ఇగో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద చిన్న కళాయి పెట్టుకున్నానండి. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నానండి. కొంచెం హీట్ అయితే తాలింపు వేసుకుందాము. ఇవి చూడండి, తాలింపు గింజలన్నీ వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసానండి. ఇదిగో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ తొందరగా వేగుతాయండి కొంచెం సాల్ట్ వేసుకుంటే. చూసారు కదండి, ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి. ఇంకొక 1 మినిట్ ఆగి ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు అవి వేగేలోపు మనం మా చిన్న రోల్లో ఇదిగోండి శనగపొడి ఇలా దంచి పెట్టుకుందాము. చూసారు కదండి, శనగపొడి, కొబ్బరి కారం అంతా ఇలా మిశ్రమాన్ని దంచి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. దీంట్లోకి ఇప్పుడు మునక్కాయలు ముక్కలు వేసేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ వేగనిద్దామండి. చూసారు కదండి, ఇలా వేపుకున్నాక లాస్ట్లో ఇంత ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిసేలాగా కలబెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. మునక్కాయ ఉల్లిపాయ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి తినేద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి.